శ్రీమన్నారాయణుని ఆయుధాల్లో అత్యంత శక్తివంతమైనది సుదర్శన చక్రం. ఇది సాక్షాత్తు నరసింహుని రుద్రరూపం. ఇది చక్రం మాత్రమే కాదు, పరమశక్తి స్వరూపం, ధర్మానికి నిలువెత్తు రూపం. అసలు ఈ సుదర్శన చక్రం ఎలా పుట్టింది? అది ఎలా విష్ణువు చేతిలోకి వచ్చింది? అలాగే అది చేసిన అద్భుత సాహసాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆదికాలం అనగా సృష్టి ప్రారంభంలో అగ్నిదేవుడు పరమశివుని వద్దకు వెళ్ళి ఇలా అంటాడు: ఓ మహాదేవ, భూమిపై అధర్మం పెరిగిపోతుంది, ధర్మాన్ని రక్షించే ఆయుధం కావాలి అని అడుగుతాడు. అప్పుడు శివుడు తపస్సు చేసి తన తేజస్సును ఒక ముద్రలోకి సంకల్పం చేస్తాడు. ఆ ముద్రే సుదర్శన చక్రం. ఈ చక్రం 108 కోణాలతో ఉంటుంది. ప్రతి కోణం ఒక శక్తిని సూచిస్తుంది. శివుడు ఈ చక్రాన్ని విష్ణువుకు బహుమతిగా ఇస్తాడు. సుదర్శన చక్రం కాలాన్ని చీల్చగలదు, మాయలు చేయగలదు, శత్రువులను చూసిన క్షణంలోనే వారిని నశింపచేయగలదు. అలాగే ఈ చక్రం ఆజ్ఞ లేకుండా తిరగదు, కానీ ఒక్కసారి ఆజ్ఞ ఇస్తే ఏ శక్తి ఆపలేదు. ఒకసారి ధర్మరాజు రాజసూయ యాగం చేస్తుంటాడు. అప్పుడు మొదటి ఆతిథ్యం ఎవరికి ఇవ్వాలి అనే విషయంపై చర్చ జరుగుతుంది. అందరూ శ్రీకృష్ణుడి పేరు చెప్తారు. శ్రీకృష్ణుడు ధర్మపురుషుడు, అతనికే ఈ ఘనత ఇవ్వాలి అంటారు. అదే సమయంలో శిశుపాలుడు అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడికి ఘనత ఇవ్వడం తట్టుకోలేక సభలోనే శ్రీకృష్ణుడిపై తీవ్రమైన అవమానకరమైన మాటలు అంటాడు. శిశుపాలుడి అపచారాలను గణిస్తూ శ్రీకృష్ణుడు నిశ్శబ్దంగా ఉంటాడు. 100వ తప్పు వరకు ఏమి చేయను అని శ్రీకృష్ణుడు శిశుపాలుడి తల్లికి మాట ఇస్తాడు. శిశుపాలుడి 100వ తప్పుల తర్వాత శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు సుదర్శన చక్రం శిశుపాలుని తలను నరికేస్తుంది. ఈ విధంగా ద్వాపర యుగంలో సుదర్శన చక్రం తన శక్తిని చూపిస్తుంది. అలాగే ఒకసారి బాణాసురుడు అనే రాక్షసుడు 1000 చేతులు ఖండిస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. బాణాసురుడు గొప్ప శివభక్తుడు. అనేక సంవత్సరాలు కఠిన తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకుంటాడు. శివుడు, నీకు 1000 చేతులు ప్రసాదిస్తాను, నిన్ను ఎవరూ జయించలేరు అని వరమిస్తాడు. ఈ వరంతో బాణాసురుడు ధర్మాన్ని మర్చిపోయి గర్వంతో ఉంటాడు. బాణాసురుని కుమార్తె పేరు ఉష. తను ఒకరోజు తన కలలో అనిరుద్ధ అనే యువకుడిని ప్రేమిస్తుంది. ఇంతకీ అనిరుద్ధుడు ఎవరనుకుంటున్నారా? శ్రీకృష్ణుడి మనవడు. చిత్రలేఖ అనే స్నేహితురాలి సహాయంతో అతన్ని రాజ్యానికి తీసుకొస్తుంది. బాణాసురుడు ఈ విషయం తెలుసుకొని అనిరుద్ధుని బంధిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు, బలరాముడు అనిరుద్ధుడిని విడిపించేందుకు సేనతో కలిసి రాజ్యం మీద దాడి చేస్తాడు. బాణాసురుడు తన 1000 చేతులతో యుద్ధం చేస్తాడు. అయితే అప్పుడు శివుడు తన భక్తుడు అయిన బాణాసురుడిని కాపాడడానికి యుద్ధంలో పాల్గొంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు శివుని అనుమతితో తన శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. చక్రం బాణాసురుని చేతులను నరకడం ప్రారంభిస్తుంది. 998 చేతులు నరికి చివరికి 2 చేతులు మాత్రమే మిగిల్చి అతన్ని చంపకుండా వదిలేస్తుంది. అప్పుడు శివుడు, కృష్ణ, ఇతడు నా భక్తుడు, ఇతనికి తగిన బుద్ధి వచ్చింది, దయచేసి వదిలిపెట్టు అంటాడు. సుదర్శన చక్రం శివుని మాటను గౌరవించి బాణాసురుని చంపకుండా విడిచిపెడుతుంది. బాణాసురుడు తన అహంకారాన్ని వదిలి భక్తుడిగా మారతాడు. ఒకసారి దుర్వాస మహర్షి శాపంతో అమరావతిపై నిప్పుల వర్షం పడినప్పుడు ఇంద్రుడు భయపడిపోతాడు. అప్పుడు విష్ణువు సుదర్శన చక్రం పంపించి ఆ అగ్నిని శాంతింపచేస్తాడు. సుదర్శన చక్రం సాధారణ చక్రంలా కాదు, ఇది ప్రాణముతో కూడిన శక్తి రూపం. ఇది స్వయంగా ఆలోచిస్తుంది. దీనికి త్రికాల జ్ఞానం ఉంది. ఇది ఎప్పుడూ విష్ణువు చేతిలో తిరుగుతూ ఉంటుంది, కానీ అవసరమైతే స్వయంగా ప్రయాణించి పని పూర్తి చేస్తుంది. సుదర్శన చక్రం విష్ణు భక్తులు అయిన హనుమంతుడిని మరియు ధ్రువుడిని రక్షిస్తుంది అని మరికొన్ని పురాణాల్లో చెప్తున్నారు. సుదర్శన చక్రం అంటే శక్తి కాదు, అది ధర్మానికి దండంలా, భక్తికి బలంలా పనిచేస్తుంది. ఇది మనల్ని భయాల నుంచి కాపాడే ఆధ్యాత్మిక రక్షణ కవచం. శ్రద్ధగా దాని గురించి తెలుసుకుంటే మన మనస్సులో ధైర్యం, భక్తి, నమ్మకం మరింత పెరుగుతాయి. శ్రీ సుదర్శన చక్రాయ నమః. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.